హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు పావ్ బాజీ చేద్దాం అనుకుంటున్నాను. మా అన్నయ్య ఇవన్నీ నేను వచ్చేసరికి రెడీ చేసి పెట్టినారు. దానికి కావాల్సిన 4 ఆనియన్స్, గ్రీన్ బటానీ, పావ్ బాజీ మసాలా. ముఖ్యంగా పావ్ బాజీ మసాలాతోటే ఫ్లేవర్ అనేది వస్తుంది. దానికి ఒక 2 ఆనియన్స్ పెద్దవి తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకున్నాను. దానికి టమాటోస్ కూడా కావాలి, క్యాప్సికమ్ కూడా కావాలి, కానీ మా ఇంట్లో ఉన్నాయే వేస్తున్నాం మేము, అన్నీ ఇవ్వట్లేదు. మీకు ఏది నచ్చితే అది వేసుకోండి, పర్టికులర్గా ఇది అది అని ఏం లేదు. కావాల్సినవి అయితే ఆనియన్స్, టమాటోస్ పక్క కావాలి. ఆలు కూడా, అది దాంతోనే కదా కర్రీ చేసేది, ఆలు లేకపోతే ఎట్లా చేస్తాంలేండి. కానీ నేను ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను, పావ్ బాజీ తర్వాత వేద్దామని. నాకు ఎక్కువగా కుకింగ్ రాదు, మా అన్నయ్య మంచిగా చేస్తాడు కుకింగ్. యాక్చువల్గా చేస్తానో చేయనో అనుకుంటూ వచ్చినాను. సెలూన్ నుంచి వచ్చేసరికి 8 అయిపోయింది. ఇక ఏం వండలే మా అన్నయ్య, అన్నం కానీ కర్రీ కానీ చేస్తా అనేసరికి ఇక తప్పక ఏం వండలే కదా అనేసి ఇక చేస్తున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం గోలినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. తర్వాత టమాటోస్ను గ్రీన్ బటానీస్ ఉడకబెట్టకండి, కొంచెం సేపు ఒక హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచండి. దాని తర్వాత దీంట్లో వేయండి. టమాటోస్ను గ్రీన్ బటానీస్ వేసి సాల్ట్ వేసి కొంచెం సేపు మూత పెట్టండి, మగ్గనివ్వండి. దాని తర్వాత ఓపెన్ చేసి స్మాష్ చేయండి, దాన్ని కొంచెం ఒత్తండి. మీకు పెద్దగా ఇట్లాంటిది కాదు, ఇట్లా మనం ఒత్తుకునేది ఉంటుంది, పప్పు రుబ్బుకునేది, అలాంటి దాంతో కూడా మేము చేసుకోవచ్చు. మా ఇంట్లో అది లేక మేము ఇది చేసుకుంటున్నాం. కొంచెం తీసి కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేస్తే తొందరగా ఉడుకుతుంది. వాటర్ కొంచెం కొత్తిమీర పైన వేసుకోండి. లాస్ట్ కొత్తిమీర ఇంకొంచెం యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఆనియన్స్ కూడా చాలాసేపు గోలనివ్వండి. గోలనిస్తేనే బాగుంటాయి ఫ్లేవర్ అనేది. ఆలూస్ కూడా చాలా ఉడకబెట్టుకోండి మెత్తగా. నేను ఇట్లా విసుకుతున్నానో ఏమనుకోకండి, హ్యాండ్ వాష్ మంచిగా చేసుకొని మీరు కూడా అలానే చేసుకోండి. ఎందుకంటే స్పూన్ తోటి అంటే రాదనేసి మా అన్నయ్య చేతితోటి విసుకోమని వల్ల నేను చేతితోటి చేస్తున్నాను. దాని తర్వాత మీకు ఎంత కారం తింటే అంత వేసుకోండి. ఉప్పు కూడా ఎంత తింటే అంత వేసుకోండి. ముఖ్యంగా పావ్ బాజీ మసాలా వేసుకోండి, బాగుంటుంది దాంతో ఫ్లేవర్. అన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసేయండి. మాకు కొంచెం కారం తక్కువ అయిందనేసి మళ్ళీ వేసుకున్నాము. లాస్ట్లో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. అంతలోపు మేము బ్రెడ్ కట్ చేసుకుంటున్నాం. బ్రెడ్ మాకు అసలుకి ఎక్కడ దొరకలేదండి, చిన్న చిన్న షాప్స్ కూడా వెతికినాము. లాస్ట్కి మా అన్నయ్య కావాలి అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వచ్చినాయి అవి. చిన్నప్పుడు ఊళ్ళల్లో బీడి సీసాలు ఇస్తే ఈ బన్నులు ఇచ్చేటోళ్ళండి మనకి. కాకపోతే ఇది ఇప్పుడు షాప్ మొత్తం తిరిగినా కూడా దొరకట్లేదు. దాన్ని అయితే కొంచెం గీ వేసి రోస్ట్ చేసుకోండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ రోస్ట్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ వస్తుంది. గీ వేసుకొని చాలా నెయ్యి వేసుకోండి. దాని తర్వాత పక్కకి ప్లేట్లో తీసుకొని తినండి, సూపర్ ఉందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.